మనిషి పూర్వం 4 కాళ్ళపై నడిచేవాడు. ఎందుకంటే మనిషి కోతి జాతి నుండి వచ్చాడు కాబట్టి. అలా 4 కాళ్ళపై నడవడం ప్రారంభించాక అప్పటి ముందు కాళ్ళకు అంటే ఇప్పటి చేతులకు కదలికలు ఎక్కువై ఆ కదలికలకు అనుగుణంగా భుజాలు ఏర్పడాల్సిన అవసరం ఏర్పడింది. దానికి అనుగుణంగానే మెడ ఎముకలు, భుజం ఎముకలు 40 డిగ్రీల కోణంలో కదల్చగలిగేలా భుజాలు ఏర్పడ్డాయి. అయితే ఆది మానవుడు ఆహారాన్ని సంపాదించడానికి వేటాడాల్సి వచ్చేది. ఈ వేటాడడానికి ఆయుధాన్ని వాడాల్సి వచ్చేది. అలా ఆయుధాన్ని వాడటం వల్ల అతని చేతులకు బలమైన భుజాలు ఏర్పడ్డాయి. అందుకే పురుషుడి భుజాలు విశాలంగా బలంగా ఉంటే స్త్రీ భుజాలు వెడల్పు తక్కువగా ఉండి నాజూగ్గా ఉంటాయి. ఈ కారణం వల్లే పురుషుడి భుజాలు వెడల్పుగా, పిరుదులు పల్చగా ఉంటే స్త్రీ ఇంటి దగ్గరే ఉండి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆమె భుజాలు వెడల్పు తక్కువగా ఉండి పిరుదుల సైజు పెరిగాయి. అయితే భుజాల విశాలత్వం పురుషుల లక్షణం కావడంతో ఆ లక్షణాన్ని మరింత ప్రదర్శించడం కోసం కొన్ని సమాజాలలో భుజాలకు కృత్రిమ అలంకరణలు కూడా చేసుకోవడం మొదలైంది. పూర్వకాలంలో మన రాజులు, చక్రవర్తులు ధరించిన భుజకీర్తులు ఈ కోవకు చెందినవే. ఇలా భుజకీర్తుల్ని ధరించడం ద్వారా వాళ్ళు మిగతా పురుషుల కంటే మరింత భుజబలాన్ని కలిగి ఉన్నామని చాటుకుంటున్నారన్నమాట. ఇదే పద్ధతిని మిలిటరీ వాళ్ళలో మెడల్స్ ధరించడంలో చూడొచ్చు. అయితే రాను రాను పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఒకప్పుడు మనిషి జీవించాలంటే శారీరక శ్రమ మాత్రమే చేసేవాడు. కానీ ఇప్పుడు శారీరక శ్రమ చేసేవాళ్ళు తగ్గిపోయి మానసిక శ్రమలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి చాలామంది పురుషుల భుజాలు ఒకప్పటి వ్యక్తుల భుజాలతో పోలిస్తే చాలా తక్కువ వైశాల్యం, తక్కువ దృఢంగా ఉంటున్నాయి. చేతుల కదలికలతో సంబంధం లేకుండా మనిషి మూడ్స్ని చెప్పే భుజాల కదలికలు 2 ఉన్నాయి. దాంట్లో మొదటిది భుజాల్ని కిందికి జార్చి వెనక్కి వంచడం. ఇది కొంత రొమ్ము విరిచే భంగిమలోకి వస్తుంది. అయితే ఇది ఆ వ్యక్తి ప్రశాంతతని, అలర్ట్నెస్ని తెలుపుతుంది. రెండోది భుజాల్ని పైకి లేపి ముందుకు జరపడం. ఇది ఆ మనిషిలోని ఆందోళనని, కలవరాన్ని తెలుపుతుంది. అయితే ఇతరుల మీద అధికారాన్ని చెలాయించే మనిషి, ఎవ్వరినీ లెక్క చెయ్యని మనిషి, మరీ ఉల్లాసంగా ఉన్న మనిషి భుజాల్ని కిందికి జార్చి వెనక్కి వంచుతూ రొమ్ము విరుచుకొని తిరుగుతాడు. అదే వ్యక్తిపై ఎవరైనా అధికారం చెలాయిస్తున్నప్పుడు, కోపం వచ్చినప్పుడు లేదా భయం కలిగినప్పుడు ఆత్మరక్షణార్థం భుజాల్ని పైకి లేపి గూణిగా పెడతాడు. ఏ వయసులోనైనా భుజాల్ని నిటారుగా పెట్టి నడుస్తున్నారంటే వాళ్ళు కాన్ఫిడెంట్ పీపుల్ అని అర్థం.